నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. హెడ్లైన్స్ చూద్దాం. క్వాడ్ దేశాధినేతల సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరత అభివృద్ధి సాధనలో క్వాడ్ దేశాల కృషి ఎనలేందని ప్రశంస. హిరోషిమాలో G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించిన నరేంద్ర మోదీ. సమగ్రాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న పరిశ్రమల శాఖ మంత్రి. ప్రతిపక్షాల విమర్శలు వాస్తవాలకు దూరమన్న గుడివాడ అమర్నాథ్. ఢిల్లీ క్యాపిటల్స్పై చెన్నై సూపర్ కింగ్స్ జయబేరి 77 పరుగుల తేడాతో విజయం. ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ధోనీ సేన ఓటమితో నిష్క్రమించిన ఢిల్లీ జట్టు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారం. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ గృహ వసతి కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ పేదల ఇళ్లకు అవసరమైన ఇళ్ల స్థలాలను 100% అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గౌరవ సభ్యులు చర్చించడం జరిగింది. అధికారులు వివరణ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒకే విడతలో ప్రతి గ్రామానికి సంబంధించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు అందించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం. ఏదో గ్రామానికి సంబంధించి 5 పట్టాలు 10 పట్టాలు 20 పట్టాలు చేతికి ఇచ్చేవాడు తప్ప గ్రామంలో ఎంతమంది అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఉంటే అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇళ్లకు సంబంధించినటువంటి ఆ ఇళ్ల నిర్మాణానికి కూడా ఈరోజు ప్రభుత్వం సాచురేషన్ బేసిస్ లో ఎంతమంది అర్హత కలిగినటువంటి వ్యక్తులు అంటే అందరికీ ఇవ్వమన్నా. జిల్లాకు సంబంధించి ఇళ్లకి మంజూరుకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే రుణ పరిధిలోకి చేర్చి ఈరోజు వాళ్ళకు కూడా ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి మంజూరు చేయడం జరిగింది. వాళ్ళకి ఆ పట్టాదారు పాస్బుక్లు అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు గత నెల 12వ తేదీ నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి నెల్లూరు జిల్లా రైతాంగం పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చిత్తూరు జిల్లా విద్యాశాఖ సమావేశ మందిరంలో 236 హైస్కూల్ ప్లస్ పోస్టుల భర్తీ కోసం కౌన్సిలింగ్ నిర్వహించారు. హైస్కూల్ ప్లస్ పీజీటీ పోస్టులకు సమ్మతి తెలుపుతూ దరఖాస్తు చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లకు డీఈఓ విజయేందర్రావు కౌన్సిలింగ్ నిర్వహించారు. వారు కోరుకున్న పాఠశాలలకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రస్తుతం హైస్కూల్ ప్లస్ పీజీటీలుగా వ్యవహరించే వీరికి గతంలోలా స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ కొనసాగుతుందని తెలిపారు. మరి ఈనాడు ఎక్కడైతే హై స్కూల్ ప్లస్ అని మనము రికగ్నైజ్ చేసినామో జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో, అక్కడ వచ్చేసి ఈ సంవత్సరము సబ్జెక్టు ప్రకారము స్కూల్ అసిస్టెంట్లుగా ఎవరైతే సీనియర్లు ఉంటారో వాళ్ళని ఈ డిప్లాయ్మెంట్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. సివిక్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ అనే సబ్జెక్టుల ప్రకారము ఎవరైతే ఇంటర్మీడియట్ చదువు చెప్పాలో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ వాళ్ళని పిలిచి వాళ్ళని సీనియారిటీ ప్రకారము ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం చిత్తూరు పోలీస్ అతిథి గృహ కాన్ఫరెన్స్ హాల్లో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి నిర్వహించారు. పోగొట్టుకున్న చరవాణులను చిత్తూరు పోలీస్ చాట్ బాట్ సేవల ద్వారా రికవరీ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్ రాష్ట్రాల నుంచి మొబైల్ ఫోన్ల రికవరీ చేశామన్నారు. సిటిజన్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు పోలీస్ స్టేషన్ వరకు కూడా రాకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే తమ ఫిర్యాదుని రిజిస్టర్ చేసుకుని తద్వారా పోలీస్ సర్వీసెస్ని అవైల్ చేయడానికి ఒక సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నాం. మనము ఒక చాట్ బాట్ లాగా వాట్సాప్లో కేవలం ఒక నంబర్కి మీరు ఫోన్ అయితే పోయింది దాని వివరాలు మెసేజ్ చేసినట్లయితే మా వైపు నుంచి అది రిజిస్టర్ చేసుకోవడం, తదనంతరం మా సిస్టమ్ యాక్షన్లోకి దిగడము, ఆ ఫోన్ ఎవరు వాడుతున్నారు, ఎక్కడ వాడుతున్నారు డీటెయిల్స్ సేకరించడము, తద్వారా దాన్ని రికవర్ చేయడము. సిటిజన్స్ ఎవరైతే కోల్పోయారో ఈ ఫోన్ వారికి అది అందచేయడం, ఇదంతా కూడా స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్లో భాగంగానే మనకు సుమారుగా సోఫార్ 500 మొబైల్ ఫోన్స్ని రికవర్ చేశాము. ఇవి కొన్ని దొంగతనాలు కావచ్చు, కొన్ని ఎక్కడైనా పడిపోయి ఉండవచ్చు. సో ఇటువంటి మొబైల్ ఫోన్స్ అన్ని కూడా మనము రికవర్ చేయడం జరిగింది. సుమారుగా ఈ ప్రాపర్టీ వర్త్ వచ్చేసి అరౌండ్ 1 crore rupees దాకా ఉంటుందని ఒక అంచనా వేస్తున్నాం. సో అట్లా మనము డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఇది రికవర్ చేయడం జరిగింది, అందచేయడం అనేది. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై టీమ్. సమాజంలో ఆడపిల్లలకు ఉద్యోగాలు, ఉన్నతమైన చదువులు, సమాన అవకాశాలు అందించాలని, భ్రూణ హత్యలను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం బేటీ బచావో బేటీ పడావో అనే గొప్ప నినాదాన్ని ఒక విధానంగా ప్రధానమంత్రి ప్రారంభించిన పథకం సుకన్య సమృద్ధి యోజన. రాష్ట్రంలో ఇది ఇప్పుడు మహిళా శిశు సంక్షేమంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తూ ఎందరో పేద మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనకరంగా మారింది. సుకన్య సమృద్ధి యోజన అమలుపై మరిన్ని వివరాలు చూద్దాం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి కేంద్రం తీసుకొచ్చిన బృహత్ పథకం సుకన్య సమృద్ధి యోజన. 2015 జనవరి 22వ తేదీన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ యోజనను ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 2.73 కోట్ల ఖాతాలు పిల్లల పేర్లతో తెరిచారు. 1.19 కోట్ల రూపాయలు డిపాజిట్లు చేశారు. ఈ పథకం తల్లిదండ్రులు తమ ఆడపిల్లల విద్య, వివాహ ఖర్చుల కోసం నిధి ఏర్పాటు చేసుకునేలా సహాయపడుతుంది. తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో మొత్తం 69,500 అకౌంట్లను ఇప్పటి వరకు తెరిచినట్లు అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ నాగరాజ్ తెలిపారు. ఈ సుకన్య సమృద్ధి యోజన అన్నది మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2015 జనవరి 21వ తేదీన దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే బేటీ బచావో బేటీ పడావో దాని స్లోగన్ కింద సుకన్య సమృద్ధి పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గర్ల్ చైల్డ్ అప్ టు 10 years వరకు, 10 సంవత్సరాల వయసు ఉన్న వరకు, అప్పుడే పుట్టిన పాప దగ్గర నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న వరకు దీన్ని అకౌంట్ ఓపెన్ చేసుకునే దానికి ప్రొవిజన్ ఉంటుంది. సో ఇందులో మినిమం డిపాజిట్ 250 రూపాయలు మినిమం డిపాజిట్తో మనం అకౌంట్ ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక సంవత్సరానికి 1,50,000 రూపాయలు ఒక అకౌంట్లో ఒక ఖాతాలో మనం జమ చేసుకోవచ్చు. సో దీని యొక్క సుకన్య సమృద్ధి యొక్క టర్మ్ వచ్చి 15 సంవత్సరాలు కట్టాలి. తర్వాత 6 సంవత్సరాల తర్వాత 21వ సంవత్సరంలో అకౌంట్ ఓపెన్ అయిన 21వ సంవత్సరంలో ఇది మెచ్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఫార్ ఇంతవరకు మేము తిరుపతి డివిజన్లో 69,500 సుకన్య అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు. అంటే నెలకు సరాసరి 12,500 రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు. నెల నెల ఎంత డబ్బును డిపాజిట్ చేస్తారనేది లబ్ధిదారుల ఇష్టం. కేవలం 250 రూపాయలతో సుకన్య అకౌంట్ తెరవచ్చు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచిన తర్వాత 15 ఏళ్ల పాటు నగదు జమ చేస్తూ ఉండాలి. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత కొంత డబ్బులు విత్డ్రా చేయవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తి డబ్బు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం తమకు గొప్ప వరప్రదాయనిగా ఉందని తిరుపతికి చెందిన అనేక మంది లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మాకు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకము సుకన్య సమృద్ధి యోజన మాకు ఎంతగానో చాలా ఉపయోగపడుతుంది. దాని గురించి చాలా మంది మాకు మంచిగా చెప్పారు. దానివల్ల మేము 2021 తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీస్ లో 500 పెట్టి అకౌంట్ ఓపెన్ చేసుకున్నాము. స్కీమ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి 15 ఏళ్ల వరకు కట్టుకుంటూ రావాలా. 18 ఏళ్ల నుండి 21 మధ్యలో మనము వివాహం కోసం కానీ చదువు కోసం కానీ అమౌంట్ తీసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన అనే పథకము ద్వారా నేను మా పాపకి ఒక అకౌంట్ ఓపెన్ చేయించాను. దాని ద్వారా మేము చాలా లబ్ధి పొందాము. మేము పొందడమే కాకుండా మా స్నేహితులకి, శ్రేయోభిలాషులకి అందరికీ తెలియజేశాము. ఈ పథకం వల్ల ఆడపిల్లలకి చాలా మంచి జరుగుతుందని చాలా మందికి చెప్పాము. చాలా మంది అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం 2017లో స్టార్ట్ చేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. ఆ అమ్మాయిలకి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మోడీ గారు తెచ్చిన ఈ పథకం గురించి వేరే వాళ్ళు చెప్తే ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని ఫస్ట్ పెద్ద అమ్మాయికి ఒక అమ్మాయికి స్టార్ట్ చేశాను 2017లో.
తర్వాత రెండో అమ్మాయి కూడా 2022 సంవత్సరం స్టార్ట్ చేశాము. ఫస్ట్ 1000 రూపాయలతో స్టార్ట్ చేసి తర్వాత నా దగ్గర ఎప్పుడైతే అమౌంట్ ఉందో ఆ టైంలో కడుతూ వస్తున్నాను. ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని నాకు భావిస్తున్నానండి. సుకన్య సమృద్ధి యోజన పథకానికి చాలా మంది సజెస్ట్ చేశారు. మేము 2 ఆడపిల్లలు ఎలా అని చాలా మంది అన్నారు. ఇలాంటి పథకాల వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రేపు వీళ్ళు పెద్ద అయ్యాక కూడా కొంచెం చదువులకి వాళ్ళ పెళ్లిళ్ళ సమయంలో అది ఉపయోగపడుతుందని చాలా మంది సజెస్ట్ చేసి మేము వాటి వివరాలన్నీ కనుక్కొని 2017లో పెద్ద పాపకి గమ్యశ్రీకి ఈ పథకం స్టార్ట్ చేశాము. సుకన్య సమృద్ధి యోజన పథకంపై ప్రస్తుతం 7.6% వడ్డీ రేటు లభిస్తోంది. ఈ వడ్డీ రేటు ఎప్పటికీ ఒకేలా ఉండదు. ప్రతి 3 నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. అందువల్ల ఉద్యోగం చేసేవారికి ఈ స్కీమ్ చాలా అనువుగా ఉంటుంది. ఈ పథకాన్ని తీసుకొచ్చిన ప్రధానికి ధన్యవాదాలు చెబుతున్నారు లబ్ధిదారులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 15న ఫ్రాన్స్లో పర్యటించనున్నారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా ప్రకటించారు. జపాన్లోని హిరోషిమాలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ప్రధాని ఫ్రాన్స్ పర్యటన వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి వెల్లడించారు. ఆరోగ్య, అభివృద్ధితో పాటు పలు రంగాల్లో అభివృద్ధిపై ఆ దేశాధినేతతో చర్చించనున్నారని తెలిపారు. Both leaders spoke about their commitment to the India-France strategic partnership, particularly in this 25th year of our partnership. Prime Minister conveyed to President Macron that he's eagerly looking forward to his visit to France for the Bastille Day celebrations on 14th of July, where Prime Minister of India will be the chief guest. జపాన్ హిరోషిమాలో ఈరోజు క్వాడ్ దేశాల నాయకులతో సమావేశం జరిగింది. సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బెనిజీతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ క్వాడ్ బృందం స్వయం శక్తితో ఆవిర్భవించిందన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సామరస్యం సాధించడంలో క్వాడ్ దేశాల కృషి అనలేందన్నారు. ప్రపంచ వాణిజ్యం, ఆవిష్కరణలు, అభివృద్ధి విషయంలో ఈ ప్రాంతం చిరునామాగా నిలిచిపోతుందన్నారు. ఈ అభివృద్ధి ఒక్క ఇండో పసిఫిక్ ప్రాంతానికి పరిమితం కాకూడదని, ప్రపంచానికి సైతం ఆ ఫలాలు అందాలి అన్నారు. ఆ దిశగా సమిష్టిగా ముందడుగు వేయాలని 2024లో క్వాడ్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఉగ్రవాదం నిరోధం, సాంకేతిక అభివృద్ధితో పాటు పలు రంగాల్లో క్వాడ్ లక్ష్యాలు సాకారం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. समृद्धि सुनिश्चित करने के लिए एक महत्वपूर्ण प्लेटफॉर्म के रूप में स्थापित हुई है. इसमें कोई संदेह नहीं है कि इंडो पैसिफिक क्षेत्र में वैश्विक व्यापार, इनोवेशन और विकास का इंजन है. हम एकमत हैं कि इंडो पैसिफिक की सुरक्षा और सफलता केवल एक क्षेत्र के लिए नहीं बल्कि पूरे विश्व के लिए महत्वपूर्ण है. रचनात्मक एजेंडा के साथ साझा लोकतांत्रिक मूल्यों के आधार पर हम आगे बढ़ रहे हैं. साझा प्रयासों से हम फ्री, ओपन और इंक्लूसिव इंडो पैसिफिक के हमारे विजन को प्रैक्टिकल डायमेंशन दे रहे हैं. क्लाइमेट एक्शन, डिजास्टर मैनेजमेंट, स्ट्रेटेजिक टेक्नोलॉजीज, रिलायबल सप्लाई चेन, हेल्थ सिक्योरिटी, मैरीटाइम सिक्योरिटी, काउंटर टेररिज्म जैसे महत्वपूर्ण क्षेत्रों में हमारा सकारात्मक सहयोग बढ़ रहा है. कई देश और समूह अपनी इंडो पैसिफिक रणनीति और विजन की घोषणा कर रहे हैं. आज की हमारी बैठक में इस पूरे क्षेत्र के समावेशी और पीपल सेंट्रिक विकास के जुड़े विषयों पर चर्चा करने का अवसर मिलेगा. मेरा मानना है कि क्वाड वैश्विक भलाई, मानव कल्याण, शांति और समृद्धि के लिए निरंतर प्रयत्न करता रहेगा. प्रधानमंत्री अल्बनीजी को इस समिति की सफल अध्यक्षता के लिए अभिनंदन और बधाई देता हूं.
2024 में क्वाड लीडर समिट का आयोजन भारत में करने में हमें खुशी होगी। धन्यवाद। G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీకి జపాన్ ప్రధాని ఫూమియో కిషిదా హిరోషిమాలో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు దేశాల స్నేహ సంబంధాలు, వ్యాపార, ఆర్థిక రంగాల పురోగతి, సాంస్కృతిక సంబంధాలు, ద్వైపాక్షిక చర్చల్లో మోదీ, కిషిదా పాల్గొన్నారు. G7కు జపాన్, G20కి భారత్ అధ్యక్షత వహిస్తున్న వేళ దక్షిణాసియా దేశాల సామర్థ్యం ఇనుమడింప చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పర్యావరణం, జీవనశైలి, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ రంగ అభివృద్ధి, తీవ్రవాద నిరోధక చర్యలపై ప్రధాని మోదీ ప్రస్తావించారు. G7 సమిట్పై భారత్ నిబద్ధత చెక్కు చెదరదన్నారు. బుద్ధుని బోధనలు పుణికిపుచ్చుకున్న జపాన్, బౌద్ధమతం పుట్టిల్లు భారత్ మధ్య బంధం విడదీరాందన్నారు. और आपने G7 समिट में भारत को निमंत्रित किया, इसके लिए भी मैं आपका बहुत बहुत आभारी हूँ। आपकी भारत यात्रा आज भी भारत के लोगों के लिए बहुत यादगार रही है और मेरे लिए बहुत खुशी की बात है कि जो बोधि वृक्ष का सैंपल आपको दिया था, जिसको आपने हिरोशिमा में लगाया, मैं समझता हूँ वो जैसे जैसे वो ग्रो करेगा भारत के और जापान के संबंधों को तो मजबूती देगा ही देगा, लेकिन मुझे पूरा विश्वास है कि ये वो वृक्ष है जो बुद्ध के विचारों का अमरत्व प्रदान करता है और ऐसी पवित्र वस्तु को हिरोशिमा में और आपके होम टाउन में इतने गौरव से लगाना, जब भी ये भारतीय नागरिकों को ये जानकारी मिलेगी, उनके लिए वो बहुत खुशी की बात होगी। G7 సమ్మిట్ సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అనేక మంది దేశాధినేతలు ఆప్యాయంగా పలకరించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యక్తిగతంగా మోదీతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఈ సమావేశం సందర్భంగా మరోసారి రుజువు చేశారు. సమావేశంలో కూర్చుని ఉన్న ప్రధాని వద్దకు అమెరికా అధ్యక్షుడే స్వయాన వచ్చి ఆలింగనం చేసుకోవడం పలువురిని ఆకర్షించింది. ఇది భారత్, అమెరికా మధ్య వివిధ రంగాల్లో సన్నిహిత అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోజ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలపై ప్రస్తావించారు. భారత్, ఐరోపా సమాఖ్య వ్యాపార లావాదేవీలపై చర్చించారు. G20కు భారత్ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో విజయవంతం కావాలంటూ జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ ఆకాంక్షించారు. G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని మోదీ ఈరోజు ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మెక్రాన్ను కలిశారు. ఇరు దేశాల సంబంధాలపై మరోసారి చర్చించేందుకు దేశాధినేతలు హిరోషిమాలో కలిశారు. పరస్పర అభివాదం చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిరోషిమాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఈరోజు సమావేశమయ్యారు. ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక ఇరు దేశాల నేతలు నేరుగా భేటీ అవడం ఇదే తొలిసారి. చర్చల్లో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రస్తుతం ఉక్రెయిన్లో శాంతి సామరస్య వాతావరణం కనిపించడం శుభపరిణామమన్నారు. ఉక్రెయిన్లో అభివృద్ధి త్వరలోనే సాకారం కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. 1-1.5 साल से हम लगातार फोन पर तो बातचीत करते रहे हैं, लेकिन ग्लासगो के बाद मिलने का अवसर मिल रहा है। यूक्रेन में चल रहा युद्ध पूरे विश्व के लिए बहुत बड़ा मुद्दा है। पूरे विश्व पर इसके अनेक प्रकार के प्रभाव भी पड़े हैं, लेकिन मैं इसे राजनीति या अर्थव्यवस्था का मुद्दा नहीं मानता। मेरे लिए यह मानवता का मुद्दा है, मानवीय मूल्यों का मुद्दा है। युद्ध की पीड़ा क्या होती है ये आप हम सबसे ज्यादा जानते हैं, लेकिन पिछले साल जब हमारे बच्चे यूक्रेन से वापस आए, तब उन्होंने परिस्थितियों का जो वर्णन किया, उसमें मैं आपकी वेदना और यूक्रेन के नागरिकों की वेदना भली भांति समझ पाता था, उसका अंदाज लगा सकता था। और मैं आपको विश्वास दिलाता हूं कि इसके समाधान के लिए भारत और निजी रूप से मैं स्वयं
हमसे जो कुछ भी हो सकता है हम अवश्य करें। G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ఈరోజు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ను కలిశారు. పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రపంచ వాణిజ్యం, ఆవిష్కరణలు, అభివృద్ధి విషయంలో బ్రిటన్, భారత్ ముందు వరుసలో నిలవాలని ప్రధాని అభిలషించారు. G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని మోదీ ఈరోజు వియత్నాం అధ్యక్షులు నో వాన్ థారాంగ్ను కలిశారు. పరస్పరం అభివాదం చేసుకున్నారు. ఇరు దేశాల సంబంధాలపై దేశాధినేతలు చర్చించారు. వియత్నాంతో ఆర్థిక, సాంకేతిక రంగాల్లో సంబంధాలు రానున్న కాలంలో ఇనుమడింపు చేయాలని వారు ఆకాంక్షించారు. G7లో భాగంగా ప్రధాని మోదీ దక్షిణ కొరియా అధ్యక్షులు యున్ సూక్ యోల్ను కలిశారు. అనంతరం ఇరు దేశాధినేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, దక్షిణ కొరియా మధ్య దశాబ్దాల నాటి పాలనాపరమైన విధానాలతో పాటు ద్వైపాక్షిక అంశాలపై ప్రస్తావించారు. వ్యాపార, ఐటీ, హార్డ్వేర్, సెమీకండక్టర్ రంగాల్లో పురోగతిపై చర్చించారు. అలాగే భారత్ అధ్యక్షతన జరిగే G20 దక్షిణ కొరియా నేతృత్వంలోని హిందూ సముద్ర జలాలపై అనుసరిస్తున్న రాజనీతిపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హిరోషిమాలో ఇండోనేషియా అధ్యక్షులు జోకో విడోడో దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు చారిత్రకపరమైనవి అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ హాజరైన ప్రవాస భారతీయులకు అభినందనలు తెలుపుతూ పలువురితో ప్రధాని కరచాలనం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ నేటికి హిరోషిమా పదం వింటే ప్రపంచం భయపడుతోందని, అలాంటి చోట శాంతికి ప్రతీకగా నిలిచిన మహాత్మా గాంధీ ప్రతిమను ఆవిష్కరించే అవకాశం తనకు లభించిందన్నారు. నేడు ప్రపంచం వాతావరణ మార్పు, ఉగ్రవాదంతో తల్లడిల్లిపోతుంది అన్నారు. हिरोशिमा ये नाम सुनते ही आज भी दुनिया थरथरा उठती है, कांप जाती है। G7 समिट की मेरी इस विजिट में मुझे सबसे पहले पूज्य महात्मा गांधी की प्रतिमा का अनावरण का सौभाग्य मिलना ये अपने आप में एक बहुत ही बड़ा सुयोग है। आज विश्व क्लाइमेट और आतंकवाद की लड़ाई से जूझ रहा है। पूज्य बापू के आदर्श क्लाइमेट के साथ जो लड़ाई है उसे जीतने का उत्तम से उत्तम मार्ग है। उनकी जीवन शैली प्रकृति के प्रति सम्मान, समन्वय और समर्पण का उत्तम उदाहरण रही है। उसी प्रकार से बुद्ध और गांधी की धरती जिसने विश्व को शांति का संदेश दिया, हिरोशिमा की धरती पर और जापान जो कि भगवान बुद्ध के विचारों के से पल्लवित पोषित है, वहां पूज्य बापू की प्रतिमा अहिंसा के, करुणा के उन विचारों को आगे ले जाने में बहुत बड़ी प्रेरणा बनेंगे। मेरे लिए खुशी की बात है कि जापान के प्रधानमंत्री पिछले दिनों जब भारत आए थे तो मैंने उन्हें बौद्ध गांव से लाया हुआ एक पवित्र वृक्ष का पौधा दिया था और आज उन्होंने मुझे बताया कि उन्होंने उस बोधि वृक्ष का पौधा था वो हिरोशिमा के गार्डन में लगाया है ताकि हिरोशिमा याद आते ही शांति के महत्व दुनिया समझ सकती है। 2000 రూపాయల నోట్ల ఉపసంహరణ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమేనని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఈ నిర్ణయంతో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతాలో పలు అంశాలు ప్రస్తావించారు. 2000 రూపాయల నోటు ఉపసంహరణతో నగదు నిల్వ ఉంచుకోవడం తగ్గుతుందని తెలిపారు. దేశంలో 80% మంది ప్రజలు తమ వద్ద ఉన్న 2000 నోట్లను చట్టబద్ధంగా భద్రపరుచుకున్నారని, ఈ నోటు ఉపసంహరణ కారణంగా సామాన్యులకు ఎలాంటి అసౌకర్యం ఉండదని పేర్కొన్నారు. ప్రస్తుతం 2000 నోట్లను చెల్లింపు కోసం ఎక్కువగా వినియోగించడం లేదని, చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో ఈ నోట్ల విలువ కేవలం 10.8% పేర్కొన్నారు. ఇప్పుడు అత్యధిక లావాదేవీలు డిజిటల్ చెల్లింపుల రూపంలోనే జరుగుతున్నాయని, అందువల్ల ఈ నోటు వినియోగం క్రమక్రమంగా మరింత తగ్గిపోతుందని చెప్పారు. 2026 నాటికి డిజిటల్ లావాదేవీలు 3 రెట్లు పెరుగుతాయని నివేదికలు చెబుతున్నాయని, ఈ కారణంగా భవిష్యత్తులో 2000 నోటు వినియోగం అవసరం ఉండకపోవచ్చని వివరించారు. 2000 నోటు చెల్లుబాటు కొనసాగుతుందని ఆర్బీఐ చెప్పిందని, సెప్టెంబర్ 30 తర్వాత కూడా ఇది చెల్లుబాటు అవుతుందా లేదనే అంశంపై ఆర్బీఐ మళ్లీ స్పష్టతనిస్తుందని, అప్పటి వరకు చట్టపరంగా భద్రపరుచుకున్న వారు తమ 2000 నోట్లను మార్చుకునేందుకు ఏ సమస్య ఉండదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం సరైందనని కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. చంద్రబాబు నాయుడుకు రియల్ ఎస్టేట్ తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదన్నారు. కేవలం ఒక ప్రాంతం అభివృద్ధి కోసమే చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నారు అన్నారు. రాజకీయాలకు అతీతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ప్రతి కుటుంబం లబ్ధి పొందుతుందన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. విశాఖపట్నాన్ని ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భంలో మీకు ఏంటంటే అమరావతిలో మనం కొంటున్నటువంటి భూములకి ఎక్కడ రేట్లు తగ్గిపోతాయి, ఎక్కడ మన రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతుంది, ఎక్కడ మన రియల్ ఎస్టేట్ మనం పెట్టినటువంటి పెట్టుబడికి మనకి ఆదాయం వస్తుందో రాదో, ఈ తపన ఇదే తప్ప ఏ రోజు ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి కానీ ఈ ప్రాంతంలో ఈ పేదవాడి తాలూకు బాగోగుల గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఏ రోజన్నా ఉన్నాయని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈరోజు మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ వెనుకబడినటువంటి తరగతులు అందరికీ కూడా మేలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తే మన కంటికి కనబడదు. నువ్వు ఇన్ని కార్యక్రమాల్లో తిరుగుతున్నావు. మొన్న పెందుతులో మాట్లాడావు, దాని తర్వాత ఎస్కోట్లో మాట్లాడావు, నిన్న అనకాపల్లిలో మాట్లాడావు. మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి మాట్లాడుతున్నావు తప్ప రేపు 2024 ఎన్నికల్లో నువ్వు ఏం చేస్తావో ఎప్పుడైనా చెప్పేటువంటి ప్రయత్నం చేసావా? మీ తాలూకు మేనిఫెస్టో ఏ రకంగా ఉండబోతుందో ఏదైనా మాట్లాడడానికి అసలు సాహసం చేసావా? కేంద్ర హోంశాఖ మంత్రి గుజరాత్ రాష్ట్రం ద్వారకలోని ఓఖాలో 450 ఎకరాల్లో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కోస్టల్ పోలీసును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశ రక్షణకు భరోసా వచ్చిందన్నారు. ఉగ్రదాడులకు ఆస్కారం లేకుండా రక్షణ చట్టంలో దేశం భద్రంగా ఉందన్నారు. सातत्यपूर्ण तरीके से और सुचारू ढंग से करना है तो एक स्थायी प्रशिक्षण की व्यवस्था चाहिए और इसीलिए मोदी जी के नेतृत्व में भारत सरकार ने 450 एकड़ से ज्यादा बड़ी भूमि के अंदर राष्ट्रीय कोस्टल पुलिस एकेडमी की शुरुआत यहां पर की है और आज इसके संपूर्ण विस्तृतीकरण का भूमि पूजन आज यहां पर हुआ है. जहां तक देश की सुरक्षा का सवाल है, देश की सुरक्षा का मीमांसा करने वाले सभी सुरक्षा क्षेत्र के पंडित इस बात का स्वीकार करते हैं कि मोदी जी के प्रधानमंत्री बनने के बाद देश की सुरक्षा मजबूत है, हमारी सीमाएं सुरक्षित है और सीमा पर रहने वाले नागरिक और देश के मध्य भाग में रहने वाले नागरिक सभी अपने आप को सुरक्षित महसूस करते हैं. ఇక క్రీడా వార్తలు చూస్తే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ 67వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఈ జట్టు 223 పరుగులు చేసింది. అత్యధికంగా డేవాన్ కాన్వే 87 పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్ 79 పరుగులు చేశారు. ఇక 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 101వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 180011 7800 నెంబరుకు
ఈ నెల 26వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.